అసెంబ్లీకి పోతే ఒక బిరుదుండింది ఆదోని ఎమ్మెల్యే సారా కింగ్. అసెంబ్లీకి పోతే పేరు పెట్టి పిలుచుకోలేట సారా కింగ్ వచ్చేపని. సారా కింగ్ అయ్యి కొన్ని సినిమాలు కూడా తీసినాడు ఆ డబ్బులతో. పట్ట ఫ్లాప్ అయినా ఏమో మనకు తెలియదు. ఏ డబ్బుతో సినిమాలు తీసి 100 కోట్లు పెట్టారు సినిమా తీయాలంటే. మరి మా వాళ్ళు ఏ సినిమా తీయలేదు, సినిమాలు తీస్తారు, కొడుకుని పెట్టి దుడ్డు సంపాదించినాడు. ఏడిది అపోహల లక్షణం వచ్చిందని ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడమేనా? ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదా? ప్రజలకు ఏం చేయాలో చెప్పు నాకు, ఏం అభివృద్ధి చేయాలో చెప్పు నాకు. 3 తూర్లు గెలిచినాడు కదా, ఒక మెడికల్ కాలేజ్ తెప్పించి దమ్ముందా మీ ఎమ్మెల్యే గారు? 3 తూర్లు గెలిచినాడు, ఏం చేస్తావు? ఒక డిగ్రీ కాలేజ్ తెప్పించి దమ్ముందా? పక్కన 2 నియోజకవర్గాలు ఉంటే ఆదోనికే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి ఎమ్మెల్యే యొక్క కృషి ఎంత ఉంటుంది? అన్నీ తెలుసుకోవాలి మనం. చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ మీద బురద వేసిమే ఏంటి వస్తుంది? అది ఏంటి రాదు. అది అభివృద్ధి మీద వస్తావా? మేము వస్తాం. ఇప్పుడు అవినీతి కబ్జాలు అవన్నీ మాట్లాడుకోవాలంటే గలీజ్ అవ్వాలి. 2014లో గెలిచిన తర్వాత జనాలకి అవేమో తెలీదు. మామూలు కొంటారు, ఎవరన్నా అమ్మితే కొంటారనే తెలుసు. 2014లోనే ఈ బీజం పడింది. అదేదో చేస్తున్నారట ఆదోళనలో, అదేదో చేస్తున్నారట ఆదోళనలో. మరి అదేదో ఎవరు చేస్తున్నారు? 2014లో ఎవరు? అదేదో ఎవరో చేస్తారంట ఎవరు చేస్తారు? అప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేస్తారు. మరి అధికారంలో ఉన్న మీ ఎమ్మెల్యేనే చేయాల్సిన అవసరం లేదు. తమ్ముడు ఉన్నాడు, బామర్దులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. బైపాస్లో పెద్ద పెద్ద బార్లు బిల్డింగ్లు కట్టినారు. ఎవరు కట్టినారు? మేము కట్టాము. మా కార్యకర్తలకి ఇప్పటికీ 5 సగల మట్టలు ఉన్నాయి. మరి అతను కూడా కార్యకర్త కదా, పెద్ద బిల్డింగ్ కట్టారంటే అంటే కులస్తులు దోచిపెట్టినాడు, బంధువులు దోచిపెట్టినాడు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంతమంది తయారైనారు. మీ దాంట్లో తయారైతే మీరు ఎవరికైనా తెచ్చుకోండి టికెట్. మేమైతే ఎవరికి రావాలని మొక్కుంటామో వాళ్ళకి వస్తే మంచిది. మాకు పోయినతూరి మీనాక్షి నాయుడు వేరే వాళ్ళు పోటీ పడింది. మేము మీనాక్షి నాయుడు టికెట్ రావాలని 100 కాయలు కొట్టినాం. మీరు కొట్టినారు లేదు, తెలుగుదేశం పార్టీ కొట్టినారు లేదు. మీనాక్షి నాయుడు టికెట్ రావాలని పోయినతూరి మీనాక్షి నాయుడికి వేయాలప్ప దేవుడా, పొరపాటు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మీనాక్షి నాయుడికి వేయాలని మేము 100 కాయలు కొట్టాం. ఎందుకు కొట్టాం 100 కాయలు అంటే మీనాక్షి నాయుడు టికెట్ ఇస్తే మాకు వింది ఈజీ. మీనాక్షి నాయుడు టికెట్ ఇస్తే వింది ఈజీ అంటే మాకు ఆ అభిప్రాయం ఉంది. మాకు కూడా అదంతే రావాలని ఉన్నది. మీరెందుకు అంత గొంతు చేయించుకొని ఎందుకట్లా వేరే మీ పార్టీ గురించి మా ఇద్దరికే టికెట్ చేయాలి, మీ మహానాయకుడిని మీ పెద్ద నాయకుని అడగడం మామూలే, వద్దలేదు. మేము ఎందుకు మీరు మమ్మల్ని తిడితే మరి మీ చరిత్రలన్నీ బయట చేయాల్సి వస్తాయి. ఎప్పుడో దాతనామ సంవత్సరం, ఇంకా రాజకీయాలు సరిగ్గా లేని సంవత్సరం, మీడియా సరిగ్గా లేని సంవత్సరం. తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేసేది మానుకోవాలని మేము ఈ సభగా కోరుకుంటున్నాం. తర్వాత మా ఎమ్మెల్యే గారి యొక్క ప్రజల యొక్క ఆదరణ మాకు తెలుసు, మా ఎమ్మెల్యేకి తెలుసు. ఎమ్మెల్యే గారు చేసే సేవ కార్యక్రమంలో అతను కుడి చేతితో ఇచ్చిన దాన్ని ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. అట్లా తెలిసేనా ఒక రీతిలో పోటీ చేయడం ఆదరణలో అతను ఎవరికి ఏ విధంగా ఎన్ని రకాలుగా సాయం చేస్తాడో దాన్ని డప్పు కొట్టుకోడు. కాబట్టి ఏమి చేయడానుకుంటున్నారా మీరు? చిన్నవాడు ఆపద ఉందంటే వాడికి ఎంత కావాలో అంత ఇచ్చి పంపించే గొప్ప మనసు ఉంది. దేవాలయాలకు సంబంధించి కానీ దైవభక్తి మా ఎమ్మెల్యే గారికి ఉన్నట్లు ఎవరికి లేదని మీకే తెలుసు. ఎవరైనా ఒక గుడికి ఇవ్వాలంటే ఆశీర్పడతారు. అయినా కూడా ఊరోళ్ళు ప్రేమతో కట్టుకుంటున్నారు. వాళ్ళకి తక్కువ పడింది అమౌంట్, అదింత ఇస్తే ముగిసిపోతుందంటే అంత కావాలంత ఇచ్చి దాని గుడిని పూర్తి చేయించేటువంటి గొప్ప అవతారమైన వ్యక్తిని మనం కూడా ఇంత పెద్ద ప్రజలతో మీరు విమర్శించడం తప్పని కూడా మేము ఈ పత్రికా విలేకరుల ముఖం కూడా చాటుకుంటున్నాం. తెలుగుదేశం వాళ్ళు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా 2024లో మళ్ళా 20,000 పై చిలుకు మెజార్టీ సాపిరెడ్డి ఖచ్చితంగా ఆదోళనలో గెలుస్తాడు. 151 సీట్ల పై చిలుకుతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దెక్కుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. పెట్టి చూద్దాము. ఇప్పుడు మీ అంటే ఎలక్షన్ వచ్చిందని ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడమేనా? ప్రజలకు ఏం చేయాలని ఆలోచన లేదా? ప్రజలకు ఏం చేయాలో చెప్పు నాకు, ఏం అభివృద్ధి చేయాలో చెప్పు నాకు. 3 తూర్లు గెలిచినాడు కదా, ఒక మెడికల్ కాలేజ్ తెప్పించి దమ్ముందా మీ ఎమ్మెల్యే గారు? 3 తూర్లు గెలిచినాడు, ఏం చేస్తావు? ఒక డిగ్రీ కాలేజ్ తెప్పించి దమ్ముందా? పక్కన 2 నియోజకవర్గాలు ఉంటే ఆదోనికే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి ఎమ్మెల్యే యొక్క కృషి ఎంత ఉంటుంది?
అన్నీ తెలుసుకోవాలి మనం. చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ మీద బురద వేసి ఏంటి వస్తుంది, అది ఏంటి రాదు. అది అభివృద్ధి మీద వస్తావా, మేము వస్తాం. ఇప్పుడు అవినీతి కబ్జాలు అవన్నీ మాట్లాడుకోవాలంటే గలీజ్ అవ్వాలి. 2014లో గెలిచిన తర్వాత జనాలకి అవేమో తెలీదు. మామూలు కొంటారు, ఎవరన్నా అమ్మితే కొంటారనే తెలుసు. 2014లోనే ఈ బీజం పడింది. అదేదో చేస్తున్నారట ఆదోళ్ళు, అదేదో చేస్తున్నారట ఆదోళ్ళు. మరి అదేదో ఎవరు చేస్తున్నారు? 2014లో ఎవరు? అదేదో ఎవరో చేస్తారంట ఎవరు చేస్తారు? అప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేస్తారు. మరి అధికారంలో ఉన్న మీ ఎమ్మెల్యేనే చేయాల్సిన అవసరం లేదు. తమ్ముడు ఉన్నాడు, బామర్దులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. బైపాస్లో పెద్ద పెద్ద బార్లు బిల్డింగ్ పెట్టినారు. ఎవరు పెట్టినారు? మేము కట్టినాము. మా కార్యకర్తలకి ఇప్పటికీ పాత సంఖ్యల మట్టలు ఉన్నాయి. మరి అతను కూడా కార్యకర్త కదా, పెద్ద బిల్డింగ్ పెట్టారంటే అంటే కులస్తులు దోచిపెట్టినాడు, బంధువులు దోచిపెట్టినాడు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంతమంది తయారైనారు. మీ దాంట్లో తయారైతే మీరు ఎవరికైనా తెచ్చుకోండి టికెట్. మేమైతే ఎవరికి రావాలని మొక్కుంటామో వాళ్ళకి వస్తే వచ్చింది. మాకు పోయినతూరి మీనాక్షి నాయుడు వేరే వాళ్ళు పోటీ పడింది. మేము మీనాక్షి నాయుడు టికెట్ రావాలని 100 కాయలు కొట్టినాం. మీరు కొట్టినారు లేదు, తెలుగుదేశం పార్టీ కొట్టినారు లేదు. మీనాక్షి నాయుడికి టికెట్ రావాలని పోయినతూరి మీనాక్షి నాయుడికి వెళ్ళప్ప దేవుడా పొరపాటు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మీనాక్షి నాయుడికి వెళ్ళాలని మేము 100 కాయలు కొట్టాం. ఎందుకు కొట్టాం 100 కాయలు అంటే మీనాక్షి నాయుడు టికెట్ ఇస్తే మాకు వింది ఈజీ. మీనాక్షి నాయుడు టికెట్ ఇస్తే వింది ఈజీ అంటే మాకు ఆ అభిప్రాయం ఉంది. మాకు కూడా అతనికి రావాలని ఉన్నది. మీరెందుకు అంత గొంతు చేయించుకొని ఎందుకు అట్లా వేరే మీ పార్టీ గురించి మా ఇద్దరికే టికెట్ ఇవ్వాలి, మీ మహానాయకుడిని మీ పెద్ద నాయకుని అడగడం మామూలే, వద్దలేదు. మేము ఎందుకు మీరు మమ్మల్ని తిరిగితే మరి మీ చరిత్రలన్నీ బయట చేయాల్సి వస్తాయి. ఎప్పుడో దాతనామ సంవత్సరం, ఇంకా రాజకీయాలు సరిగ్గా లేని సంవత్సరం, మీడియా సరిగ్గా లేని సంవత్సరం అసెంబ్లీకి పోతే ఒక బిరుదుండింది ఆదోని ఎమ్మెల్యే సారా కింగ్. అసెంబ్లీకి పోతే పేరు పెట్టి పిలుచులేట సారా కింగ్ వచ్చేపా. సారా కింగ్ అయ్యి కొన్ని సినిమాలు కూడా తీసినాడు ఆ డబ్బులతో. పట్ట ఫ్లాప్ అయినా ఏమో మనకు తెలియదు. ఏ డబ్బుతో సినిమాలు తీసి అన్ని కోట్లు పెట్టారు సినిమా తీయాలంటే. మరి మా వాళ్ళు ఏ సినిమా తీయలేదు, సినిమాలు తీస్తారు కొడుకుని పెట్టి దుడ్డు సంపాదించినాడు. ఏడిది అపోహలు కాకుంటే ఎవరైనా అభివృద్ధి మీద మాట్లాడండి, మేము ఒప్పుకుంటాం. మేము చెప్తాం రా, ఈ వార్డులో ఇన్ని కోట్లు అప్లోడ్ చేసినాం, ఈ వార్డులో 4 బిల్డింగ్లు కట్టినాం, ఈ గ్రామంలో 4 సచివాలయాలు, రైతు భరోసాలు, ఆరోగ్యశ్రీ, తర్వాత మిల్క్ సెంటర్లు, రోడ్లు వేసినాం, మురికాలు వేసినాం. చూడండి తార్ రోడ్లు చూడండి, ఏ ఊరికే లేవు. జస్ట్ 2 ఊర్లు తప్పించి అన్ని ఊర్లు కొత్త తార్ రోడ్లు వేసినాం. అన్ని పెద్ద పెద్ద పనులు ఎక్కువ చేసినాం మేము, చిన్న చిన్న అనొద్దు. ఇప్పుడు హాస్పిటల్ చూడండి, 2 బిల్డింగ్లు ఎంత పెద్ద లెవెల్లో వేసినాయి అంటే అది కనపడదు వాళ్ళకి. ఎప్పుడైనా ఇంకా ఎవరు పడితే వాళ్ళు మీడియా ముందుకు రావడము, ఉదురుకోవడం. మేము ఒకటి చెప్తాము, మేము చేసిన పథకాలు పెద్ద చెప్పు, మళ్ళా పెద్ద చెప్పు 2 పథకాలు, రాజశేఖర పథకాలు కొనసాగేసి తీసేసి చెప్తా కొడతారు జనాలు. మరి నీకు 19లో అవకాశం వచ్చినప్పుడు నీ ఒక 2 పథకాలు సృష్టించాలా పెద్దవి. ఎవరు వద్దన్నా మేము సృష్టించేవాళ్ళే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, అమ్మఒడి పథకం సృష్టించినాడు, ఆటో వాళ్ళు 10,000 వేస్తున్నాడు. ఇప్పుడు మంగళ షాపులు కరెంట్ ఇస్తున్నారు. అవన్నీ ఎందుకు ఆలోచన వచ్చినాయంటే బాధలు తెలుసుకున్నాడు పాదయాత్రలో ఆయన. ఎవరికి ఏం బాధ ఉంది, ఏమి ఇబ్బందుల్లో ఉన్నారు. ముసలి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే పెన్షన్ సరిపోదు, ఈ కాలంలో రేట్లు పెరిగినాయి, చేయుత ఎందుకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం అవసరం, పింఛన్ వస్తుందా, ఆ అమ్మకి భర్త లేదు, పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ చాలు కదా, మరి 18,500 వస్తుంది అని ఎత్తి పొడిస్తారు. మరి కూడా ఆమె భర్త లేడు, ఆమె పింఛన్ వస్తుంది. 18,500 అనేది మేము ఇచ్చేది చేయుత. ఆమెకేమన్నా పెద్ద ఆస్తి అంతా తీసుకుంటే, గవర్నమెంట్ ఆస్తి తీసుకుంటే ఆమెకి ఇవ్వడం లేదు. మేము 18,000తో ఆమె కూడా ఏమన్నా ఇంత అమౌంట్ వేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని ఇస్తున్నాం. ఇప్పుడు మా పథకాలు అది మీ పార్టీలోనా మీ నాయకుడు తప్పు, కానీ సర్దుకోపోలేక ఎవరిని చేరలేక కుల రాజకీయం చేసి బంధు రాజకీయం చేసి ఓన్లీ బంధువులు కూడా దోచిపెడితే ఇంతమంది తయారయ్యారు టికెట్ కోసం. అంటే మా దాంట్లో టికెట్ అడగలేదంటే దుర్మార్గం అంటావా? ఇది ఎక్కడ తెలివే అనేది? తెలివే ఇది ఏమన్నా తెలివి పెట్టడం అడుగుతున్నావా? మా దాంట్లో టికెట్ అడగలేదంటే అది మా సాయాన్ని ఇచ్చే గౌరవం. అది అందరినీ కలుగబోతున్నాడు, తెలుగుదేశం వాళ్ళతో సహా కలుగబోతున్నాడు. మాకు మంట పెడతా ఉంది కూతురి, వాళ్ళకి వస్తే కూడా పనులు చేస్తాడని మేమే తిడుతున్నాం మా ఎమ్మెల్యేని.
తెలుగుదేశం వాడు వస్తే కూడా పనులు చేసి పెడుతున్నాడు. అటువంటి వ్యక్తికి అంత గౌరవం ఉంది, సీనియరు, ఒక వయసు వచ్చింది, నువ్వు ఎవరు ఏదైనా చెప్తే వాళ్ళ ప్రకారం మరణ కొట్టిపోయేది ఎంతవరకు సబబది?